కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను సత్వరమే వీడనాడి వారి హక్కుల సాధనకు తోడ్పాటు అందించాలని ఏఐటీయూసీ నాయకులు గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ సంయుక్త ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించడం దారుణమన్నారు. అలాగే ఎంతో మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 1920 అక్టోబర్ 31వ తేదీన భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పడినటువంటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అనేక పోరాటాల చరిత్ర కలిగినటువంటి ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, ప్రజానీకానికి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏఐటీయూసీ ఆవిర్భవించి 105 సంవత్సరాలు పూర్తి చేసుకొని 106వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ వేడుకలు వేదిక కాబోతా ఉన్నాయి. ఉద్యమాల వేదికకు నాంది పలకబోతా ఉంది. ఏఐటీయూసీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా 44 చట్టాలను అమలు చేయాలని చెప్పేసి ఉద్యమంలోకి పోతా ఉన్నాం. అలాగే టీం వర్కర్లు అయినటువంటి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలని పోరాటం చేయబోతా ఉన్నాం. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి పోరాటం చేయబోతా ఉన్నాం. అలాగే కనీస వేతన చట్టాన్ని అమలు చేసి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేయబోతా ఉన్నాం. ఉద్యోగ భద్రత కల్పించాలని పోరాటంలోకి పోతా ఉన్నాం. ఈ 106వ జయంతి సందర్భంగా ఏఐటీయూసీ పోరాటాలకు నిలయంగా దేశవ్యాప్తంగా ఏఐటీయూసీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టి కార్మిక హక్కులను కాపాడుకోవడంలో ఏఐటీయూసీ జెండాను భుజాన వేసుకొని నేడు రాబోతా ఉన్నటువంటి కాలంలో ఉద్యమాలకు పెద్ద వేదిక చేయబోతా ఉన్నాం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏఐటీయూసీ అనేటువంటి కార్మిక సంఘం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల హక్కులను కాపాడడంలో ముందంజలో ఉన్నటువంటి ఒక సువర్ణాక్షరాల చరిత్ర కలిగినటువంటిది ఏఐటీయూసీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో ఏఐటీయూసీ చేసేటువంటి పోరాటాలకు ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించి ఉద్యమాల్లో పాల్గొని కార్మికుల హక్కుల పరిరక్షణకు పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కనుమరుగైనటువంటి విషయాలను పట్టుకొని వేలాడుతూ ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ఈ దేశంలో కమ్యూనిస్టులే లేకపోతే ఈ దేశాన్ని ఎప్పుడో అమ్మేటువంటి పార్టీలు ఉన్నటువంటి భారతదేశం ఇది అని చెప్పేసి వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఈ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో ప్రథమ పాత్ర పోషించినటువంటి ఎద్దుల ఈశ్వర్రెడ్డి చరిత్ర తెలియదా అని చెప్పేసి వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. నర్రెడ్డి శివరామిరెడ్డి 1952లో కమలాపురం నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి నర్రెడ్డి శివరామిరెడ్డి యొక్క పోరాటాల పటిమ తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే జె వెంకట్రామిరెడ్డి కార్మిక నాయకుడైనటువంటి కె సుబ్బన్న యొక్క చరిత్ర తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎర్ర జెండా యొక్క పని అయిపోయింది అని చెప్తా ఉన్నారు. ఎర్ర జెండా ఈ దేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎర్ర జెండాకు ఎప్పటికీ కూడా కనుమరుగయ్యేటువంటిదే లేదు. ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కనుమరుగవుతాయి తప్ప ఇంకొకటి భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు ఎప్పటికీ కనుమరుగు కారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీకు కూటమి 3 పార్టీలతో ఎంపికైనటువంటి ప్రభుత్వం మీది.
మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒక్కరు ఎజెండా పెట్టుకొని మీరు పోటీ చేసి గెలవగలిగినటువంటి నాడు మేము స్వతంత్రంగా గెలిచామని చెప్పుకోండి. అన్ని పార్టీలు గెలిచినటువంటి కూటమి ప్రభుత్వం కార్మికులను విస్మరించాయి, నీటిపారుదల ప్రాజెక్టులు విస్మరించాయి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం యొక్క సమస్యలు విస్మరించాయి. ఉచితంగా బస్సులు ఇచ్చాము, ఉచితంగా బస్సులు పెట్టాము అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి కూటమి నేతలు ఇవాళ ఈ కడప నగరంలో ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకోండి. ఈ జిల్లాలో కార్మిక వర్గం పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి కూటమి నేతలకు కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. వేతనాలు పెంచుతాం, ఉద్యోగానికి భద్రత ఇస్తాం అని చెప్పేసి మాటలు చెప్పారు. 16 నెలలు పూర్తయింది. చంద్రబాబు నాయుడుకు చెప్పండి, మీ నాయకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనటువంటి దమనీయమైన స్థితిలో ఉంది మన ప్రభుత్వం అని చెప్పండి. ఊరికి ఊకదంపుడు మాటలు చెప్పుకుంటూ కమ్యూనిస్టులు విమర్శించేటువంటి నైతిక హక్కు తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు.